రైట్. రాజు డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. రాజు గారు నమస్తే అండి. అంటే ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టిఆర్ఎస్ ఉన్నప్పుడు చాలా మందిని మీరు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని లేకపోతే వేరే పార్టీ పొలిటికల్ లీడర్స్ అందరినీ తీసుకున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కదా. అంటే మీరు నేర్పిన విద్యనే నీరదక్ష అని ఒకటి ఏదో ఉంది. ఏంటంటే, మీరు ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేశారో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ అదే చేస్తుంది. అంటే పొలిటికల్ లీడర్స్ కూడా దే హ్యావ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ సస్టైనబిలిటీ. కాబట్టి వాళ్ళకు కూడా అధికారం ఎక్కడుంటే వాళ్ళు అక్కడికే వెళ్తారు. కాబట్టి ఇప్పుడు సమస్య ఏముంది? కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా ఖాళీ అయిపోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీరు అదే కదా చేశారు మిగతా పార్టీలని అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి అదే మీకు కూడా సర్కిల్ ఇది. కాబట్టి ఇది చేసిన పాపం ఊరికే పోదన్నట్టుగా మళ్ళీ తిరిగి కర్మ బ్యాక్ అని అంటారు కదా. సో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ టీఆర్ఎస్ రైట్ నౌ విత్ కేసీఆర్. అవునా కదా? చెప్పండి. థ్యాంక్ యూ. రైట్. రాజు గారు, ఒక విషయం ఏంటంటే, ఈరోజు మీరు ఏదైతే చెప్తున్నారో సరే ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ అదే క్రమంలో ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే 2014లో ఆయన కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. ఇక్కడ టీడీపీ పార్టీ అనేది మనుగడలో లేనప్పుడు తప్పకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలందరూ కూడా మా వైపు రావడం జరిగింది, టీడీపీ ఎమ్మెల్యేలు. సరే, ఆ పార్టీ అనేది నాట్ ఓన్లీ టీడీపీ, వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇక్కడ ఆ రోజు ఉండే కొన్ని 3 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉండే వాళ్ళు కూడా మా పార్టీలో మెర్జ్ కావడం జరిగింది. కాబట్టి ప్రాంతీయ పార్టీలు నాయకత్వం కనిపించినప్పుడు తప్పకుండా ఏదో ఒక స్టాండ్ తీసుకుంటే దానిలో భాగంగానే వాళ్ళందరూ రావడం జరిగింది అనేది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, రియల్లీ అంటే మీరు రాజకీయంగా ఆలోచించినప్పుడు ఎస్ తప్పకుండా రాజకీయాల్లో ఇవన్నీ కామన్గా జరుగుతాయని నేను చెప్పాను. బట్ అదే క్రమంలో నేను ఏమంటా అంటే యాంటీ డిఫెక్షన్లా తీసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆ చర్యలకు పాల్పడ్డప్పుడు ఏదో మీకు మంచి జరుగుతుంది అన్నట్టు కాకుండా మీకు చెడు అయితే అంత మంచిది అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నది అది మీ విఘ్నతకు వదిలేస్తున్నా. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటానంటే, వారు ఇచ్చినటువంటి రాజకీయ హామీలు, అది రైతు బంధు కావచ్చు, ఫార్మర్స్ గురించి కావచ్చు, లేకపోతే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మిలో ఏదైతే ఉన్నదో తులం బంగారం కల్పిస్తాను కావచ్చు, ఏ ఈవెంట్ అనకుండా అంటే ఏది అడగకుండా 7 నెలల తర్వాత కూడా మీరు మా పార్టీ మీద సరే వీఆర్ వెల్కమింగ్. ఎందుకంటే రేపు పొద్దుగాల ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నా తప్పకుండా దాన్ని మనం గ్రహించే శక్తి ఉండాలి. సరే, మేము 12 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నంత మాత్రం కాంగ్రెస్ పార్టీ ఏం కథం కాలే కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు అన్నట్టుగానే తప్పకుండా రేపు పొద్దున అంటే యు ఆర్ గైడింగ్ టు మీ, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అదే చేయండి అని చెప్పేసి మీరు కూడా మాకు గైడ్ చేస్తున్నారు. కాబట్టి ఓకే, దట్స్ గుడ్. బట్ రాజుగారు, నేను ఒకటే అంటున్నా, మీరు ఏదైతే అన్నారో ఈరోజు అదే క్రమంలో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు యూ ఆల్ ఎన్ఆర్ఐ పీపుల్. ఈరోజు గ్రామాల్లో రైతులు ఎరువులు అందక, విత్తనాలు అందక చాలా కష్టాల్లో ఉన్నారు. కాబట్టి వాటన్నిటిని కూడా గమనించని విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయాయి. దాంతోపాటు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గ్రామాలలో, విలేజ్లలో. కాబట్టి వాటన్నిటిని కూడా గమనించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. సరే, రాజకీయాలు నిరంతరం కొనసాగుతుంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా ప్రతి ఒక్క పార్టీ కొనసాగుతుంటాయి. మనం చూసాం 84లో ఎన్ రామారావు గారిని ప్రభుత్వాన్ని ఆ రోజున కాంగ్రెస్ పార్టీ కూలగొడితే తర్వాత ఏ విధంగా 85లో మళ్ళీ ఎన్ రామారావు గారు గెలిచారో కూడా మనం చూసాం. కాబట్టి అవి ఈ రాజకీయాల్లో కొనసాగుతుంటాయి. సరే, ఈరోజు వాళ్ళు టెంపరీగా హ్యాపీగా కావచ్చు, కానీ తప్పకుండా అంతిమంగా ప్రజల విజయం ఉంటుందండి.